ఆకాశవాణి స్వచ్ఛతా హీ సేవ ప్రత్యేక చర్చాగోష్ఠి వింటారు. ఇందులో పాల్గొనే వక్తలు డాక్టర్ పి వెంకటరమణ, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ కె రాజారాం, అసోసియేట్ ప్రొఫెసర్, ఇప్లు అనుసంధానకర్త, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్, ఐఏఎస్. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో గ్రామీణ వికాసంలో స్వచ్ఛతా హీ సేవ అనే అంశంపై ఏర్పాటు చేసిన చర్చాగోష్ఠికి అందరికీ స్వాగతం. ఆగస్టు 15వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛతకు జాతీయ ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో జన్ భాగీదార్ ద్వారా శంఖారావం పూరించారు. తదనంతరం స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 2014 అక్టోబర్ 2వ తేదీన పరిశుభ్రతను ప్రతి ఒక్కరికి బాధ్యతగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆ తర్వాత దేశం యావత్తు ఒక తాటిపైకి వచ్చి స్వచ్ఛత కోసం ప్రపంచంలోనే అతి పెద్ద జన ఆందోళనగా రూపుదిద్దుకుంది. ఆ లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు చూసి ప్రశంసలు అందించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం చేసిన కృషిని గుర్తించి గేట్స్ ఫౌండేషన్ సెప్టెంబర్ 25, 2019 న్యూయార్క్లో గ్లోబల్ గోల్ కీపర్ అనే అవార్డును మోదీకి బహుకరించింది. ఆయన ఈ సందర్భంగా ఘనంగా సత్కరించింది. గత దశాబ్ద కాలంగా ప్రధాని చేపట్టిన సంస్కరణలు, నిరంతర ప్రయత్నాల ఫలితంగా మహిళల గౌరవం మెరుగుపడడం, బాలికల హాజరు శాతం పాఠశాలలో పెరగడం, చిన్న మరియు సూక్ష్మ పారిశ్రామికవేత్తల పెరుగుదల, దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్నత జీవన ప్రమాణాలకు దారితీశాయి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్గా పాటిస్తారు. దానికి నాందిగా స్వచ్ఛ భారత్ కోసం స్వచ్ఛందవాదం మరియు సామూహిక చర్యలను మరింత బలోపేతం చేయడానికి 2016 నుండి పక్షం రోజుల స్వచ్ఛతా హీ సేవను పాటించడం జరుగుతుంది. ఈ అంశంపై చర్చించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఇద్దరు ప్రముఖ వక్తలు మనతో ఉన్నారు. మొదటి వక్త డాక్టర్ కె రాజారాం గారు, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్, ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. 15 ఏళ్ల టీచింగ్ అనుభవం ఉన్న రాజారాం గారు గతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ వంటి ప్రముఖ పత్రికల్లో సంపాదకులుగా పనిచేశారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారికి సుమారు 3 ఏళ్ల పాటు ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. స్వాగతం అండి రాజారాం గారు. నమస్కారం. రెండో వక్త డాక్టర్ పి వెంకటరమణ గారు, విశ్రాంత ఆచార్యులు. గత 31 సంవత్సరాల్లో వివిధ హోదాల్లో విద్యాబోధన చేస్తూ వెంకటరమణ గారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసిన డాక్టర్ వెంకటరమణ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి విశేషమైన సేవలు అందించారు. పేపర్లు సెట్ చేయడంతో పాటు అనేకమైన ఆర్టికల్స్ రాస్తూ విద్యార్థులకి మార్గదర్శిగా నిలుస్తున్నారు. అట్లాగే రాజకీయ శాస్త్రానికి సంబంధించిన పలు పుస్తకాలు, ఆర్టికల్స్ను ఆయన రాశారు. నమస్కారం అండి వెంకటరమణ గారు. నమస్కారం అండి. ముందుగా స్వచ్ఛతా హీ సేవలో 2024 లక్ష్యాలను మా శ్రోతలకు రాజారాం గారు మీరు వివరించగలరండి. 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి అక్టోబర్ మాసమంతా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి. శానిటేషన్, క్లీన్లీనెస్ అనేది కేవలం ప్రభుత్వ పనిగా, మున్సిపాలిటీల పనిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా మలచాలన్నది జన భాగీదారి అనే లక్ష్యంగా ఇది ముందుకు సాగుతుంది. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి లక్ష్యం ఇప్పుడు మారాలి, వారి బాధ్యతగా ఉండాలి. మన భారతదేశం ఇప్పుడు గతంలో విలేజ్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పచ్చని చెట్లు స్వాగతం పలికేది. ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదట ఆ గ్రామానికి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు స్వాగతం పలుకుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మన స్వచ్ఛతను తీసుకురావాలి, మన పల్లెలను, మన పట్టణాలని, భారతదేశాన్ని ఒక స్వచ్ఛమైన దేశంగా మార్చాలి. మన వనరులను కాపాడుకోవాలి, చెట్లు పెంచుకోవాలి, నీటి యొక్క వాటర్ బాడీస్ ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి, మన ఎన్వైరన్మెంట్ను సస్టైనబుల్గా మార్చాలన్న లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యాన్ని చేరుస్తూ ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలన్న లక్ష్యంగా మనం ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ముందుకు పోతున్నాము. అప్పటికి ఇప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. స్వచ్ఛత అనేది మన బాధ్యత, మన దగ్గర నుండి స్టార్ట్ కావాలి, మన ఇంటి నుండి స్టార్ట్ కావాలి. కనీసం పొడి చెత్త, తడి చెత్త అనే వేరు నుండి స్టార్ట్ అయ్యి వాటిని రీయూజ్, రీసైకిల్ ఇట్లాంటి ఆలోచనల దిశగా మనం సాగాలన్న లక్ష్యాలతో ఇది
ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మహాత్మా గాంధీ క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ ఓన్లీ టు గాడ్లీనెస్ అని చెప్పిన దైవత్వానికి మరొక దగ్గర మార్గం ఇది క్లీన్లీనెస్ అని చెప్పిన మహాత్మా గాంధీకి నిజమైన నివాళి ఇవ్వాలంటే మనమంతా ఈ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే వెంకటరమణ గారు, ఈ ఏడాది మన స్వచ్ఛతా హీ సేవలో భాగంగా 3 పిల్లర్స్ ఆఫ్ యాక్టివిటీస్ని ప్రధానమైనగా మనం చెప్పుకున్నారు. అట్లాగే స్వచ్ఛతాకి భాగీదారి గురించి మీరు మన శ్రోతలకు వివరించగలరు? ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఏదైతే ఉందో చాలా వినూత్నమైన కార్యక్రమం అండి. వాస్తవానికి ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది 2014లో ఏదైతే ప్రారంభించారో దాని కొనసాగింపుగా ఈ స్వచ్ఛతా హీ సేవ అనేది కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఒక స్వచ్ఛతా పక్వాడా పేరుతోటి జరుగుతుంది. దీంట్లో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా 3 పిల్లర్స్గా చెప్తాం, 3 మూల స్తంభాలుగా చెప్తాం. ఒకటి ఏంటంటే స్వచ్ఛతా లక్షిత్ ఏకాయి అనేది. స్వచ్ఛతా లక్షిత్ ఏకాయి అంటే క్లీన్లీనెస్ డ్రైవ్స్. దాంట్లో భాగంగా మనకు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ప్రారంభిస్తారు. అంటే శుభ్రత లక్ష్య యూనిట్లు అనేవి ఉంటాయి. దాంట్లో భాగంగా జనావాస ప్రాంతాల్లో, రహదారి మార్గాల్లో, మార్కెట్ ప్రదేశాల్లో, పబ్లిక్ ప్రైవేట్ కార్యాలయాల పరిసరాల్లో కొద్దిమంది యువకులతోటి కొన్ని యూనిట్లు తయారు చేసి ఆ యూనిట్ల ద్వారా దేశవ్యాప్తంగా స్వచ్ఛత అనే దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇది స్వచ్ఛతా లక్షిత్ ఏకాయి అనే దాంట్లో దీని భాగం. ఇక రెండోది ఏంటంటే జన్ భాగీదారీ అనేది పీపుల్స్ పార్టిసిపేషన్. అంటే ప్రజలు ఈ స్వచ్ఛంద కార్యక్రమంలో తమంతట తాముగా భాగస్వాములు కావటం అనేది దీంట్లో ఒక భాగం. దీంట్లో భాగంగానే అక్టోబర్ 2వ తేదీన ముగింపు రోజు ఏదైతే ఉందో దాన్ని స్వచ్ఛతా దివస్ అంటాము. ఆ రోజున దేశంలో ఉండే వివిధ గ్రామ సభలన్నీ కూడా ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి. ఈ విధంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు వీరినందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయటం అనేది దీంట్లో ఒక అంతర్భాగం. ఇది జన్ భాగీదారీ అనే పేరుతో జరుగుతుంది. ఇక మూడోది ఏంటంటే సఫాయి మిత్ర సురక్ష. ఈ సఫాయి మిత్ర సురక్ష అనేది సఫాయి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య ప్రమాణాలను సర్వే చేయించడము, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొన్ని పరీక్షలు నిర్వహించడము, వారికి ఆరోగ్య సంబంధించి కొన్ని బీమా సౌకర్యం కల్పించడము, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు చెప్పటము, ఇవన్నీ కూడా దీంట్లో ఒక భాగంగా మనం చెప్తాం. ఈ విధంగా స్వచ్ఛతా హీ సేవ అనే దానికి 3 మూల స్తంభాలు అనేవి కనిపిస్తాయి. ఒకటి స్వచ్ఛతా లక్షిత్ ఏకాయి అనేది, రెండవది జన్ భాగీదారీ అనేది, మూడవది సఫాయి మిత్ర సురక్ష అనేది. ఈ 3 కూడా దీంట్లో ఈ 3 అంతర్భాగాలుగా కనిపిస్తాయి. వీటిని బేస్ చేసుకుని మళ్ళీ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. స్వచ్ఛతా ప్రతిజ్ఞలు అనేవి, దాన్ని స్వచ్ఛతా ప్లెడ్జెస్ అంటాము. అదేవిధంగా మరి సామూహిక స్థాయి శుభ్రతా యత్నాలు అనేవి, అదేవిధంగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే పేరుతోటి చెట్లు నాటే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ పవిత్ర కార్యక్రమంలోని 100% లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి ప్రిపేర్నెస్ అవసరమని రాజారాం గారు మీరు భావిస్తున్నారండి? ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే జన్ భాగీదారీ, ప్రజల భాగస్వామ్యం. ప్రజలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలి. విద్యార్థులు పాఠశాల నుండి మొదలు పెడితే యూనివర్సిటీ వరకు విద్యార్థుల భాగస్వామ్యము, ఎన్జిఓలు, కమ్యూనిటీ. ఎక్కడైతే మనం శుభ్రత చేపడుతున్నాం, మనం వెళ్ళి శుభ్రత చేసి వచ్చే కంటే కూడా వారి భాగస్వామ్యంతో చేసినప్పుడు మాత్రం ఇది ఒక అద్భుతమైన సక్సెస్ ఉంటుంది. కార్పొరేట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ఆల్ ద గవర్నమెంట్, ఓల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అనేది తీసుకుంది ఈసారి. మొత్తం గవర్నమెంట్ వ్యవస్థ, ప్రజలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ వేస్ట్ జనరేషన్ తగ్గించాలండి. మనం ఏదైతే భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ చాలా మనం తయారు చేస్తున్నాం. రీయూజబుల్ లేదు ఇక్కడ. రీయూజబుల్ చాలా తగ్గింది. ఒకప్పుడు ఇది మన సంస్కృతికి సంప్రదాయానికి చాలా భిన్నమైంది. రీయూజబుల్ అనేది, సస్టైనబిలిటీ అనేది మనలో ఒక సాంస్కృతిక వారసత్వంగా ఉండింది. కానీ ఈ మధ్య కాలంలో జస్ట్ యూజ్ అండ్ త్రో అనేది వచ్చేసి ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయి
చాలా చాలా దారుణాలకు దారితీస్తుంది. సో ప్రజలు ఎప్పుడైతే వేస్ట్ జనరేషన్ తగ్గించడం ఒకటి, జనరేట్ అయిన వేస్ట్ను సరైన విధంగా డిస్పోజ్ చేయడం ఒకటి, వేస్ట్ జనరేషన్ తగ్గించడం ఒకటి, వేస్ట్ తయారైన దాన్ని డిస్పోజింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పటికీ కూడా 50% వేస్ట్ జనరేట్ అయిన దాన్ని మాత్రమే మనం సరైన విధంగా డిస్పోజ్ చేస్తున్నాము. ఏదైతే కొన్ని ల్యాండ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని బర్న్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఇన్సినరేటర్స్ వాడాల్సి ఉంటుంది, కొన్ని రీయూజబుల్ రీసైక్లబుల్ ఉన్నాయి. మనం మొత్తం జనరేట్ చేసే వేస్ట్లో కేవలం ఇప్పటికి కూడా 17% మాత్రమే మనం రీప్రాసెసింగ్ చేస్తున్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా కానీ మిగతా కార్యక్రమాల ద్వారా కానీ రీసైకిల్ రీయూజ్ అనేది కేవలం 17%కే ఉంది. ఇది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉంది, ఎందుకంటే మనం వేరు చేయట్లేదు. ఈవెన్ ప్రత్యేకంగా చూడాల్సింది ఇప్పుడు ఈ వేస్ట్ అండి, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఒక మహమ్మారి తయారైంది. ఇందులో హజార్డస్ ఎక్కువ ఉన్నాయి, చాలా ప్రమాదకరమైన వాటితో కూడుకునే ఉంటాయి. లిథియం బ్యాటరీస్ కానీ మిగతా హజార్డస్ బ్యాటరీస్ చాలా ఉంటాయి. సో ఈ వేస్ట్ కూడా మనం మన సెగ్రిగేట్ చేస్తూ వాటిని ఏ విధమైన డిస్పోజ్ ప్రక్రియ అనేది ఉంటుందో ఆ పద్ధతి పాటించాలి. మనం అన్ని చోట్ల పడేస్తున్నాం ఊరికే. ఇది మారాలి, ప్రజల ఆలోచన మారి ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అయినప్పుడే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అట్లాగే వెంకటరమణ గారు, ఈ స్వచ్ఛతా హీ సేవ లక్ష్యంలో ఎన్జిఓస్ అట్లాగే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పాత్ర ఎంతవరకు కీలకమని మీరు భావిస్తున్నారండి? వాస్తవానికి ప్రభుత్వము కొంతమంది స్వచ్ఛత దూత్ అంటే మనకి క్లీన్లీనెస్ అంబాసిడర్స్ అనే వారిని గుర్తించింది. ఆ గుర్తించి వారితో అనుబంధంగా కొన్ని ప్రభుత్వేతర సంఘాలను, యువజన సంఘాలను, స్వచ్ఛంద సంఘాలను దీంట్లోకి తీసుకురావటం అనేది జరిగింది. దీంట్లో భాగంగానే దాదాపు 6 లక్షల సిటీయూస్ అంటే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. వాటిని యాక్టివేట్ చేసి వాటి ద్వారా వీటిని తీసుకురావటం అనేది జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా ఈ ఎన్జిఓస్ కానీ సిఎస్ఓస్ కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయి అంటే అనేక రకాలుగా ప్రభుత్వం నిర్వచించింది. ఒకటి ఏంటంటే శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయటం, ప్రధానంగా గ్రీన్ టాయిలెట్స్ అనేవి ఏవైతున్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసి భారతదేశంలో దాదాపు 530 మిలియన్ల ప్రజలు ఓపెన్ డెఫికేషన్ అనేది బహిరంగ మలమూత్ర విసర్జన అనే దానికి పాల్పడుతున్నారు అని ఒక సర్వే 2014లో చెప్పింది. ఆ సర్వే ప్రకారము మరి ఇంతమంది ఓపెన్ డెఫికేషన్కి పాల్పడతామనే జనాభాలో దాదాపు 1/3 మంది ప్రజలు ఇంకా టాయిలెట్స్ లేని పరిస్థితి 2014లో ఉంది. కానీ దాన్ని అధిగమించడం కోసం గ్రీన్ టాయిలెట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి దాన్ని చాలా వరకు తగ్గించగలగటం అనేది దీంట్లో ఒక ప్రధానమైన భూమిక. ఇక రెండోది ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్, ఐఈసి అంటాం. దీని ద్వారా ప్రజలకు మరి పారిశుధ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఏ పదార్థాలు హెజార్డస్గా ఉంటాయి, ఏ పదార్థాలు వాడచ్చు, ఎలాంటి ప్లాస్టిక్ వాడాలి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క ఉపయోగాలు ఏంటి, దాని యొక్క దుర్వినియోగం ఎలా అవుతుంది, అవగాహన కల్పించడం. రెండోది ఎడ్యుకేషన్, మూడోది కమ్యూనికేషన్. అలాగే క్లీన్ హ్యాబిటేషన్ అండ్ క్లీన్ సరౌండింగ్స్ అనే దానిపైన అవగాహన కల్పించడం. ఇక నాలుగోది ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనకు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, రెండోది లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు, మూడోది ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ మూడిట్లోనూ కూడా మరి కొన్ని పథకాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా రీసైక్లింగ్ చేయటం ఎలా అనే దానిలో ప్రజలకు అవగాహన కల్పించడము. అదేవిధంగా ప్రజలు ఈ దశగా కొన్ని పరిశ్రమలను, స్టార్టప్ కంపెనీలను స్థాపించుకునే విధంగా వారిలో మరి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటే కనుక వారిని ప్రోత్సహించడం. అదేవిధంగా స్వచ్ఛత అవార్డ్స్ అనేవి ఇవ్వటం, ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛత అవార్డ్స్ ఇవ్వటం అనేది కూడా దీంట్లో ఒక భాగంగా మనం చెప్తాం. అంటే మన యువజన సంఘాలు కానీ, ఎన్జిఓలు కానీ, మరి గ్రామ పంచాయతీలు ఏవైతే స్వచ్ఛత పాటిస్తున్నాయో అవి, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అనే పేరుతోటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వాటికి కొన్ని అవార్డ్స్ ప్రకటించడము, ఇది కూడా మనం ఒక అంశంగా చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వము క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్లో భాగంగా గ్రీనరీని పెంచడం కోసం గ్రీన్ బెల్ట్స్ అనే వాటిని కొంత ఐడెంటిఫై చేసి కొన్ని ప్రాంతాలను పచ్చదనం సంబంధించి కొన్ని ప్రాంతాలను పచ్చదనం ఉన్న ప్రాంతాలుగా పరిరక్షించడం, వాటిని డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా అర్బన్ ఫారెస్ట్రీ మిషన్ కింద, రూరల్ ఫారెస్ట్రీ మిషన్ కింద తీసుకురావటం అనేది దీంట్లో మొక్కలు నాటే ప్రోగ్రాం. నిజానికి ప్రధానమంత్రి నిన్నటి రోజున ఆయన ఒరిస్సాలో ఒక గ్రామంలో ఆయన
తన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం అనేది చూస్తాం. ఇది కూడా దీంట్లో భాగమే. ఏక్ పేడ్ మాకే నామ్ అని దాంతో దీంట్లో నాటడం అనేది జరిగింది. ఈ విధంగా ఇది వినూత్న కార్యక్రమం. దీన్ని జన్ భాగీదారీ కార్యక్రమం కింద ప్రజలకు భాగస్వామ్యం కల్పించి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, యువజన సంఘాలు, అలాగే వ్యక్తులు వ్యక్తిగతంగా, పౌరులు వ్యక్తిగతంగా కూడా కొన్ని క్లీన్లీనెస్ టార్గెట్ గ్రూప్స్ అనే వాటిని పెట్టుకుని చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో చాలా వినూత్నమైన అంశంగా చెప్తామండి. అలాగే రాజారాం గారు, స్వచ్ఛతా హీ సేవ లక్ష్యంలోని ఆధునిక సాంకేతికత పాత్ర, దాని ఆవశ్యకతను కొంచెం సంగ్రహంగా వివరించగలరు? టెక్నాలజీ యూజ్ అనేది డిస్పోజల్ మేనేజ్మెంట్లో, వేస్ట్ మేనేజ్మెంట్లో చాలా కీలకంగా ఎదుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి అభివృద్ధి చెందిన దేశాల్లో 15 సంవత్సరాలు దాటిన ఎట్లాంటి వెహికల్ అయినా దాని ఒక ప్రాపర్ డిస్పోజల్ ఉంటుంది. ఇప్పటికీ మన రోడ్ల మీద 20-25 సంవత్సరాల వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కారణాలు ఏంటంటే ఇది ఎక్కడ డిస్పోజ్ చేయాలి, అక్కడ మెషినరీ ఉంది. ఆ దేశాలలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది, మామూలు ఫీజు కట్టడమో లేక వారికి ఇన్సెంటివ్ ఇచ్చి ఆ వెహికల్ ఎప్పుడైతే డిస్పోజ్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్ ఇస్తారు. ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. మిగతాది ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇట్లాంటి టెక్నాలజీస్ చాలా వచ్చినాయండి. ఈ టెక్నాలజీ పాత్ర ద్వారా సార్ చెప్పినట్టు ఈ వేస్ట్, చాలా ఈ వేస్ట్లో రీయూజబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనం ఒక ల్యాప్టాప్ కొంత ఖరాబ్ కాగానే మనం పడేస్తున్నాం. ఇట్లా కాకుండా దానికి ఆ కాంపోనెంట్స్ని ఎన్ని రీయూజబుల్ ఉన్నాయి కాంపోనెంట్స్. ఒక బ్యాటరీస్, మన దేశం కూడా ఒక విషాదం ఏంటంటే చాలా మొన్నటి వరకు డంపింగ్ యార్డ్ లాగా ఉండే యూజ్డ్ బ్యాటరీస్కి. మనం ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే వీటిని గమనించి ఇట్లాంటివి చాలా తగ్గించింది, క్వాలిటీ కాంపోనెంట్స్ రావాలి, రీయూజబుల్ కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేసే సిస్టమ్ ఉండాలి. ఎక్కడికక్కడ స్థానికంగానే చిన్న చిన్న టెక్నాలజీస్ ద్వారా వీటిని రీయూజబుల్ ఏం చేయొచ్చు, డిస్పోజ్ ఏం చేయాలి అనే టెక్నాలజీస్ మనం ప్రతి మున్సిపల్ పరిధిలో, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా మీకు ఈ వెహికల్స్ ఎప్పుడైతే 15 ఏళ్ళు కాల పరిమితి దాటిపోయిన వెహికల్స్ని ఎప్పుడైతే అవి కానీ ఇచ్చేసినట్లయితే దానికి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. అవునండి. వెహికల్ మీరు కొత్త వెహికల్లోని 6,000 రూపీస్ అని 10,000 రూపీస్ అని ఇన్సెంటివ్స్ పెట్టి పాత వెహికల్స్ని వాళ్ళు కండెమ్ చేసే విధంగా ప్రోత్సాహం చేస్తున్నారు. మీరు తుక్కుగా ఇచ్చినప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది, ఆ ఒక తుక్కు డిస్పోజల్ అది మెషినరీ దగ్గరికి పోయి అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకొని మా వెహికల్ కంప్లీట్ డిస్పోజ్ చేసామనే వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఎట్లయితే రెండో వెహికల్ తీసుకుంటే అడిషనల్ ట్యాక్స్ వేస్తున్నారో, మన పాత వెహికల్ కాల పరిమితి ముగిసిన దాన్ని మనం తుక్కు కింద మార్చేసుకున్నప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకొని కొత్తగా కొనబోయేదానికి మనం ఇన్సెంటివ్. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఇది ఎప్పుడో జరగాల్సి ఉంటే కనీసం ఎప్పుడైనా జరిగింది. ఇది అవగాహన కల్పించాలి. ఫస్ట్ పాత వెహికల్స్ తీసుకొని పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు, అట్లాగే వాళ్ళు కూడా ఇంధనం ఎక్కువ వాడుతుంది, వాళ్ళకి నష్టం. ప్రతిసారి రిపేర్ అంటే అది ఒక నష్టం. ఇట్లా ఓవరాల్గా ఎకనామిక్ బర్డెన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటున్నారు, మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో వాడుతున్నారా లేదా తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ రవాణా శాఖ ఇట్లాంటి వాడినప్పుడు ఎన్ని వెహికల్స్ ఈ ఏఐ టెక్నాలజీస్ వినియోగించి అసలు ఎన్ని వెహికల్స్ ఆన్ రోడ్ తిరుగుతున్నారు, ఇట్లాంటి సర్వేస్ చేసుకొని ఎంత పర్సంటేజ్ ఉన్నది, వీటిని ఎట్లా తగ్గించాలనేది ఏఐ ద్వారా పరిశ్రమలు జరుగుతాయి. ఏఐ ఎట్లా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఏఐ ఏ రకంగా ఉపయోగపడబోతుంది అనేది మనం ఊహించలేని విధంగా మారుతుంది. ప్రతి రంగంలో ఏఐ వచ్చింది, మన ఆలోచనలు డిక్టేట్ చేసే దగ్గరికి వెళ్ళిపోయింది ఏఐ. సో మనకి క్లీన్లెస్లో కూడా టెక్నాలజీని ఉపయోగించిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా ఈసారి మన ప్రభుత్వం లక్ష్యాలలో అది కూడా ఒకటి ఉంది, ఈ స్వచ్ఛతా హీ సేవ, స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న థీమ్తో ఈసారి మనం వెళ్తున్నాం. ఈ అక్టోబర్ 2 నుండి కూడా మళ్ళీ ఒక కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. మన ఆఫీసులలో పెండింగ్ ఫైల్స్ ఏమున్నాయి, పెండింగ్ ఫైల్స్ తీసుకోవడము, ఎక్కడైతే డంప్ యార్డ్స్. అవునండి, పక్షోత్సవాల్లో భాగంగానే ఒక రోజు రీడింగ్ ఆఫ్ ఓల్డ్ ఫైల్స్. అవునండి. ఇంకా అది ఒక 31 ఆగస్టు అక్టోబర్ వరకు కూడా పెట్టారు. కంప్లీట్ మీరు మన ఆఫీస్ స్వచ్ఛత, ఎక్కడైతే మన ఆఫీస్ స్పేసులలో చాలా డంప్ యార్డ్స్ ఉంటాయి, ఆ డంప్ యార్డ్స్ని తీసేసి అక్కడ మీరు కొత్తగా ఏం అభివృద్ధి చేశారు, కొత్తగా ఏమైనా మొక్కలు నాటారా, దాన్ని ఒక రిక్రియేషన్ ఫెసిలిటీగా మార్చారా,
ఏ రకంగా మార్చారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్న కార్యక్రమం కూడా పెడతా ఉన్నారు. స్పేసెస్ రిట్రీవ్ చేయడం అంటున్నారు వీళ్ళు. వెరీ గుడ్. తిరిగి పొందండి మీ స్థలాలని, మీ యొక్క స్పేసెస్ని అన్న సూక్తితో పోతున్నారు. ఇది చాలా మంచి స్ఫూర్తి అండి. అట్లాగే నా వెంకటరమణ గారు, ఇప్పుడు వాతావరణ ఆరోగ్య సమస్యలకు మూల కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్లిష్టమైన మరియు అలాగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అది ఏ విధంగా వాటిని నిర్మూలించగలం, అట్లాగే దానికి ఎటువంటి ప్రణాళిక అవసరమని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనే దాంట్లో దానికి ముందు కారణాలు అనేవి కూడా తెలుసుకోవాలి. అసలు కాంటెక్స్ట్ ఏంటి, అసలు ఏ సందర్భంలో దీన్ని ప్రవేశపెట్టారని కూడా చెప్పాలి. 2014 సంవత్సరంలో ఇది ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలైన రేడియో యాక్టివ్ వ్యాధులు పెరగటము, అదేవిధంగా క్యాన్సర్ సంబంధిత వ్యాధులు పెరగటము, చర్మ వ్యాధులు పెరగటం అనేది ఎక్కువైంది. అది ఒకటి. రెండోది ఏంటంటే అర్బనైజేషన్ అనేది ఎక్కువ వచ్చింది. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి రావటం అనేది ఎక్కువ. మైగ్రేషన్ ఎక్కడైతే ఎక్కువైందో అక్కడ శానిటేషన్ లేక, డ్రింకింగ్ వాటర్ లేక, ప్రజలు మరి సరైన స్వచ్ఛమైన పరిసరాల్లో నివసించలేకపోవటము అనేది కూడా ఒక కారణంగా ఉంది. దీనికి తోడు పారిశ్రామికీకరణ పెరిగింది. పారిశ్రామికీకరణ ఎప్పుడైతే పెరిగిందో మనకు ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా కూడా దానికి చాలా బాధ్యతారహితంగా అన్నీ కూడా బయటపడేసి దాని పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అనేది కూడా అప్పట్లో ఉండేది. 2014 వరకు కొనసాగింది. దీని తోడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో మరి కొంత ఈ వెహికల్స్ అనేవి కూడా బాగా వెహికల్ ట్రాఫిక్ అనేది ఎక్కువైంది. సో ఇవన్నీ కూడా అట్లాగే మనకి సాంప్రదాయకంగా వస్తున్న ఈ ఓపెన్ డెఫికేషన్ అనేది ఏదైతే ఉందో అది, ఈ కారణాలన్నీ కూడా మనకు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది రావడానికి కారణమయ్యాయి. దీంట్లో భాగంగానే ప్రభుత్వము అనేక చర్యలు చేపట్టింది. ఒకటి ఏంటంటే మనకు ఓపెన్ డెఫికేషన్ అనే దాన్ని నిర్మూలించాలి. రెండోది ఏంటంటే ఈ వెహికులర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని మెల్లిగా ఇంధన ఉపయోగం అనేది విద్యుత్ ఇంధనానికి తీసుకురావాలి. అంతేకాకుండా అది బొగ్గు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్, వీటి ద్వారా నడిచే ఇంధన మన ఇవైతే ఉన్నాయో వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలి. తద్వారా కొంత స్వచ్ఛతనే తీసుకురావచ్చు. కానీ మూడోది ఏంటంటే సోలార్ ప్యానల్స్ను ఉపయోగించడం. ఆ సోలార్ ప్యానల్స్ను ఉపయోగించడం, దీనికోసం మరి సోలార్ ఎనర్జీని బాగా డెవలప్ అనే రెన్యూవబుల్ ఎనర్జీగా దాన్ని డెవలప్ చేయడం అనేది ఒక విధంగా చెప్తాం. ఈ విధంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని సామాజిక సమస్యలకు పరిష్కారానికి ఉపయోగించడం అనే దానికి ఒక ఉదాహరణగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పేర్కొనవచ్చు. చాలా చక్కగా. అట్లాగేనండి, ఈ బాధ్యతలో ముఖ్య భూమికి పోషిస్తున్న సఫాయి మిత్ర సురక్షా శిబిర్ అనే కాన్సెప్ట్ని ఈసారి 2014 మన స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో పెట్టారు. అయితే దీని గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరించగలరండి? ఈ మొత్తం క్లీన్లీనెస్ డ్రైవ్లో అత్యంత కీలకమైన పాత్ర సఫాయి మిత్ర, సఫాయి కర్మచారి, సఫాయి మిత్ర. మనం చూసాము ఎప్పుడైతే గంగా నది ఈ పుష్కరాలు అయిపోయినాక సఫాయి మిత్రుల కాళ్ళకు ప్రధానమంత్రి స్వయంగా కాళ్ళని కడిగాడు. మీరు వారణాసిలో చూసారు. అవును. ఇది ఇంకో 2-3 సార్లు కూడా తను ఇది పాటించారు. ఇది ఒక మెసేజ్, సందేశం పంపిస్తున్నారు. వాళ్ళు ఈ సమాజాన్ని శుద్ధి చేయడంలో ఎంత కీలకంగా ఉన్నారు వాళ్ళనేది. కాబట్టి ఈ సఫాయి మిత్ర యొక్క ఆరోగ్యాన్ని రక్షించడానికి వాళ్ళు కరెక్ట్, వాళ్ళ హెల్త్ బాగుందా, హెల్త్ పరీక్షలు చేసి వాళ్ళకి సరైన పరికరాలు, కిట్స్ అందించడం కూడా ఈ కార్యక్రమంలో ఈసారి చేపట్టారు. వాళ్ళకి అభినందనలే కాదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన సాంకేతికతను ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి వాళ్ళకు సరైన మెడిసిన్స్ అందించాలి, వాళ్ళని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉందని సఫాయి మిత్ర శిబిర్ అనే అంశాన్ని కూడా ఈసారి కార్యక్రమంలో భాగంగా మనం చేర్చారు. కిట్స్, గ్లౌస్, వాళ్ళకి సంబంధించిన పరికరాలన్నీ ఇవ్వడము ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు స్వచ్ఛత అనేది గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ వీళ్ళు ద్వారా ముఖ్యమైన పాత్ర, ఈ సఫాయి కర్మచారికి సంబంధించిన వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర. అలాంటి వారికి ఇటువంటి సంక్షేమాన్ని అందించాలి, ఆర్థిక, సామాజికంగా, ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఎటువంటి చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా మంచి పరిణామం అండి. అట్లాగే వెంకటరమణ గారు, బహిరంగ మల విసర్జన రహిత ODF+ గ్రామాలను సాధించే దిశలో సమాజ భాగస్వామ్యం మరియు
సమీకరణ నిర్ధారణలు ఎంతవరకు కీలకంగా మీరు భావిస్తున్నారు? యాక్చువల్లీ బహిరంగ మల విసర్జన అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో దాదాపు అనేక సంవత్సరాలుగా వస్తుంది. దాని నుంచి మనము బాత్రూమ్ కల్చర్కి షిఫ్ట్ అవటం అనేది, టాయిలెట్ కల్చర్కి షిఫ్ట్ అవటం అనేది ఒక ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పుగానే మనం చెప్పుకోవచ్చు. దీన్ని స్వచ్ఛ భారత్ మిషన్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తుంది. అయితే దీని వలన మనకు అంత పూర్వం 530 మిలియన్ల ప్రజలు ఎవరైతే ఈ బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారో వారందరూ కూడా రికగ్నైజ్ అయ్యి ఈ రోజున 96.5% గ్రామీణ ప్రజలు, గ్రామీణ హౌస్ హోల్డ్స్, కుటుంబాలు ఈ రోజున మనకు ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా టాయిలెట్ సౌకర్యం ఏర్పరచుకోవడం అనేది మనం చూస్తాం. ఇది ఒక శుభపరిణామం. అసలు ఇది ఘన విజయంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగానే ఒక స్వచ్ఛత ప్లెడ్జ్ అనేది కూడా ఒకటి చెప్పుకోవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు, బాధ్యత గల పౌరుడు ప్రతి సంవత్సరము కనీసం 100 గంటలు స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలి. అంటే వారానికి 2 గంటలు తప్పనిసరిగా తన ఇంట్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని, తన పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే పరిశుభ్రతను గురించి తప్పనిసరిగా తను ఒక శ్రమశక్తితో శ్రమదానం చేయాలి అనేది దీంట్లో వినూత్నమైన ఒక భాగం. ఈ విధంగా ప్రజలు ఒక ఆలోచన ధోరణిని మార్చి అంత సాంప్రదాయ ధోరణిలో ఉండే దురాచారాలు ఏవైతున్నాయో వాటిని ఆధునికతతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఒక సదాచారంగా మార్చే ఒక గొప్ప వ్యూహంగా మనం దీన్ని ఈ స్వచ్ఛ భారత్ అభియానాన్ని చెప్పుకుంటాం. నిజానికి వాస్తవానికి ఇవన్నీ కూడా మనకు 19th సెంచరీ వరకు, 20th సెంచరీ వరకు కూడా ఇవి అసలు సమస్యలే కావు. కానీ ఒక్కసారి 20వ శతాబ్దంలో ఇవన్నీ కూడా ప్రధానమైన సమస్యలు అయిపోయాయి. అర్బనైజేషన్ పెరిగింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పెరిగింది, దీంతో మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగింది. దీంతో ఇప్పుడు స్వచ్ఛత మీద తప్పనిసరిగా ఇలాంటి అభియాన్ తీసుకురావాల్సిన ఒక అవసరం ఏర్పడింది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం కూడా దీనికి స్పందించి మరి గాంధీ మహాత్ముని యొక్క బర్త్డే ఏదైతే ఉందో దానికి ఆ రోజును స్మృత్యర్థము దాన్ని స్వచ్ఛతా దివస్ అనే దాన్ని పేర్కొనటము, ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛత పక్వాడా అని చెప్పి మరి 2 వారాల పాటు ప్రజలందరూ కూడా చేయాలని చెప్పటము, స్వచ్ఛత ప్లెడ్జ్ అనేది తీసుకురావటము, ప్రతి వ్యక్తి కనీసం వారానికి 2 గంటలు తప్పనిసరిగా మరి స్వచ్ఛత మీద ఆలోచించాలి, స్వచ్ఛతకు సంబంధించిన శ్రమదానంలో పాల్గొనాలి అని చెప్పి ఎంఫసైజ్ చేయడం, చొరవ తీసుకుంటే చాలా మంచి శుభపరిణామం. ఇవన్నీ కూడా మనకి కొన్ని శుభపరిణామాలుగా మనం చెప్తామండి. అట్లాగే ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్యూపీని వినియోగించడాన్ని ప్రభుత్వం నిషేధించిందండి. అయితే ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనుకుంటున్నారు? దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడంలో వస్తున్న సవాళ్ళు ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలను? ప్రధానమైన సవాల్ ఏంటంటే అండి, అది చాలా ఈజీ ఉందని ప్రజలే వాడుతున్నారు. ప్రజల్లో ఆలోచన విధానంలో మార్పు ఖచ్చితంగా రావాలి. ఇది వాడడం వల్ల కేవలం పర్యావరణానికే కాదు, స్వయంగా తమ హెల్త్, తమ కుటుంబ సభ్యుల హెల్త్ కూడా దెబ్బతింటుందని వాళ్ళకు తెలిసి ఆ యొక్క అవేర్నెస్ వచ్చినప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనం స్వచ్ఛందంగా తగ్గించుకోవాలి. ఇది కీలకాంశం. దాంతోపాటు కఠిన చట్టాలు ఎప్పుడైతే స్థానిక సంస్థల సిబ్బంది గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టడము, షాపులు, దుకాణదారులు, ముఖ్యంగా హోటల్స్ ఎవరైతే వేడి పదార్థాలను ఇట్లాంటి వాటిలలో సప్లై చేస్తారో వారు క్యాన్సర్ కారకులు అవుతున్నారు. చాలామంది, వేలాది మంది, లక్షలాది మంది ఆరోగ్యాలను పనంగా పెడుతున్నారనే కార్యక్రమాన్ని అందరూ వాళ్ళు గుర్తించి ఈ అవేర్నెస్తో వీటిని స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ తగ్గించాలి. అవసరమైతే కఠిన చట్టాలు ఉండాలి. ప్రజల భాగస్వామ్యం అనేది చాలా కీలకమండి దీంట్లో. అట్లాగే రాజారాం గారు చెప్పినట్లుగాను అయితే ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి. చెత్త వేయొద్దు అని చెప్పడానికి విదేశాల్లాగే విజువల్ మల్టీమీడియా అనేవి సంకేతాలు పంపిస్తున్నారు. ఆ విధంగా మనం ప్రజల్లో మరింత ప్రచారం చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అదే ప్రజల్లో ప్రచారం చేయాలి అంటే కనుక మనకి స్వచ్ఛతా దూతులు అనేవారు ఎక్కువ మంది రావాలి. అదేవిధంగా మనకి క్లీన్లీనెస్ టార్గెట్ గ్రూప్స్ అనేవి బాగా రావాలి. అదేవిధంగా స్వచ్ఛతకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు బాగా పెరగాలి. అదేవిధంగా సఫాయి మిత్ర కార్యక్రమాలకు శిబిరాలు నిర్వహించాలి. వీటన్నింటి ద్వారా కూడా మరి ఇంకా అవగాహన రావటము, అదేవిధంగా మనకి ఈ స్వచ్ఛత భారత్ ప్రోగ్రామ్ అనేది ప్రజల్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రమే స్వచ్ఛతా హీ సేవ దాని యొక్క లక్ష్యాలని సంపూర్ణంగా నెరవేరుతాయి. చాలా ధన్యవాదాలండి డాక్టర్ రాజారాం గారు, డాక్టర్ వెంకటరమణ గారు. గ్రామీణ వికాసంలో స్వచ్ఛతా హీ సేవ అనే అంశం మీద చక్కటి విషయాలు మా శ్రోతలకు చెప్పారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం.
స్వచ్ఛతా హీ సేవ ప్రత్యేక చర్చాగోష్ఠి విన్నారు. ఇందులో పాల్గొన్న వక్తలు డాక్టర్ పి వెంకటరమణ, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ కె రాజారాం, అసోసియేట్ ప్రొఫెసర్, ఇట్లు అనుసంధానకర్త ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీ ఎం శ్రీనివాస మహేష్, ఐఏఎస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.